దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు చెల్లిస్తున్నాము. సామెతలు 31:16లో ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అవునండి, జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది. మరి ఆ విధంగా ఆమె ఏం చేస్తుందంటే, జ్ఞానం గల స్త్రీ ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొని, అంటే ఇక్కడ మనం ఆత్మీయంగా చూసినట్లయితే సంఘం, ఈ సంఘము స్త్రీకి ఈ సంఘానికి స్త్రీ సాదృశ్యమై ఉంది. పొలము అంటే సంఘం. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము అంటే ఆమె యొద్ద ఉన్నటువంటి ద్రవ్యముతో ఒక సంఘాన్ని కట్టి అక్కడ ద్రాక్ష తోట ఒకటి నాటుతుంది. అంటే వాక్యమైన యేసుక్రీస్తు, నాది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ విధంగా ఒక ద్రాక్ష తోటను నాటిస్తుంది. ఆ వాక్యమై ఉన్న దేవుణ్ణి అందులో నాటుతుంది సంఘములో. 128వ కీర్తన 3వ వచనము, నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ లోగిట నీ భార్య అంటే దేవునికి భార్య అయిన సంఘం. భార్యగా మనము, భార్య అంటే కేవలము ఈ శారీరకంగా కాదు, ఆత్మీయంగా చూచినట్లయితే అది సంఘంగా ఉంటుంది. భార్య ఫలించి ద్రాక్షావల్లి వలె నుండును. ఫలించి ద్రాక్షావల్లి అంటే నేను నిజమైన ద్రాక్షావల్లిని. యోహాను 15లో ఉంటుంది కదా, 15వ అధ్యాయం 1వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు అంటాడు దేవుడు కదా. అప్పుడు ఆ తీగలు ఎక్కడి నుంచి వచ్చినటువంటి బలముతో అవి మరి బలపడుతున్నాయి, అవి ఫలిస్తున్నాయి అని అంటే, మరి యెహోవా నా బలమా నా ఆశ్రయదుర్గమా అని దావీదు అంటున్నాడు కదా. అదేవిధంగా నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను, ఫలించగలను, అన్నీ చేయగలను అని. అంతేకాదు, మళ్ళీ నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావల్లి వలెండు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఈ విధంగా ఏంటిది అనంటే, ఆయనలో అంటు కట్టబడి ఉంటే ద్రాక్షావల్లిగా మరి నువ్వు అని అంటే శారీరకంగా చూడొచ్చు,